हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमः सर्वविघ्नविनायकेभ्यः। स्वस्त्यस्तु हरिः ॐ हरिः ॐ हरिः ॐ। పాండవులు శ్రీకృష్ణుని అనుగ్రహంతో వేదవ్యాసదేవుల వారి పరశురామదేవుల వారి దివ్యానుగ్రహంతో రాజసూయ యాగాన్ని నిర్విఘ్నంగా నిరాతంకంగా సుసంపన్నం చేసుకున్నారు. ధర్మరాజు సమ్రాట్ అయ్యాడు. దాన్ని దుర్యోధనుడు సహించలేకపోయాడు. ఆ ఐశ్వర్యం నాకు కావాలి అనుకున్నాడు. ఐశ్వర్యం కావాలనుకున్నవాడు ఆ మార్గాన్ని ఎన్నుకోవాలి, ఆ మార్గంలో ప్రయాణించాలి. ధర్మరాజు ఎలా ఆ ఐశ్వర్యాన్ని సంపాదించగలిగాడు, ధర్మరాజు ఆ మన్ననను ఎలా స్వీకరించగలిగాడు, ఆ మార్గం ఏది తను చూశాడు కదా దగ్గరుండి. ఆ మార్గాన్ని అవలంబించడానికి తను సిద్ధమయ్యాడా, ఆ మార్గాన్ని అనుసరించడానికి తను సిద్ధమయ్యాడా? సంపద కావాలి, కానీ దానికి తగిన మార్గం మాత్రం ఎవరికీ వద్దు. అలాంటి దుష్టుడు దుర్యోధనుడు. ఆ సంపద చూసి కన్ను కొట్టింది. ఆ సంపద తనకు కావాలనుకున్నాడు. యుద్ధం చేసి ఆ సామ్రాజ్యాన్ని సంపాదించుకోగలడా? పాండవుల్ని గెలవగలడా? లేదు. ఏం చేయాలి? అందుకోసం శకుని ఓ దురుపాయం పన్నాడు. ద్యూతంతో ఆ పాండవుల సామ్రాజ్యాన్నంతా నీ కైవసం చేస్తాను అన్నాడు. సరే, కానీ తండ్రి ఉన్నాడే, ఒకరి చెప్పు చేతుల్లో మేమున్నాం. ఒకరి చెప్పు చేతుల్లో మేమున్నప్పుడు ఏదైనా ఒక నిర్ధారాన్ని స్వతంత్రంగా తీసుకోగలమా? లేదు. నేనిప్పుడు రాజకుమారుణ్ణే తప్ప రాజు కాదు కదా. అందుకోసం రాజు యొక్క అనుమతిని పొందాలి కదా. తండ్రి అనుమతి కావాలి, తండ్రి ఆదేశం ఉండాలి. అప్పుడే నేనే పనైనా చేయగలను, తప్పైనా ఒప్పైనా.
ఒప్పు చేయడానికి తనకు మనసు లేదు, తప్పు చేయడానికి తండ్రి సహాయం కావాలి. ఇలాంటి కొడుకులుంటే అసలు తల్లిదండ్రుల గతి ఏంటి? తల్లిదండ్రులు ఎలా ఉండగలరు? అలాంటి దౌర్భర్యమైన ప్రసంగం, దౌర్భాగ్యం ధృతరాష్ట్రునికి వచ్చిందంటే నమ్మి తీరాలి. చాలా గొప్పవాడు ధృతరాష్ట్రుడు, గంధర్వుడు తను. అయినా కూడా ఈ కొడుకు చెప్పు చేతల్లో తను ఉండాలి, వారేమంటే దానికి అంగీకరించాలి. అలాంటి వ్యామోహం వారిపైన పెంచుకున్నాడు ధృతరాష్ట్రుడు. అయినా కూడా దుర్యోధనునికి కాస్త సందేహం, నా తండ్రి దీనికి అంగీకరిస్తాడా లేదా? నేను వెళ్ళి అడిగితే తను అంగీకరించకపోతే, మేము నిన్న తెలుసుకున్నాము తను దురభిమాన ఘనుడు, తను అభిమానం లేదు, స్వాభిమానం లేదు. కనుక తండ్రి వద్దు అంటే దాన్ని నేను ఎలా తీసుకోగలను? ఆ మాటను నేను ఎలా తీసుకోగలను? కనుక శకునికి చెప్పాడు, మామయ్య ఆ పనేదో నువ్వే చేయాలి, నాన్నను నువ్వే ఒప్పేలా చేయాలి, ఒప్పుకోవాలి, తను ఒప్పుకునేలా నువ్వే చేయాలి అన్నాడు. సరే, శకుని వెళ్ళాడు. దుర్యోధనుని యొక్క ప్రసంగాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు. చాలా దుఃఖం కలిగింది ధృతరాష్ట్రునికి. కొడుకును పిలిచాడు, నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. కానీ వినేందుకు తనకు ఉత్సాహం ఉంటే ఎలాగైనా నచ్చ చెప్పచ్చు. కానీ వినడానికి తను సిద్ధమే లేదు. వినడానికి సిద్ధమే లేనప్పుడు ఎంత నచ్చ చెప్పినా ఎలా మెచ్చుకోగలడు, ఎలా ఒప్పుకోగలడు? తాను ఒప్పుకోలేదు. ఏం చేయాలి? చివరికి దుర్యోధనుడే చెప్పాడు, నాన్న ఏ యుద్ధం లేకుండా, ఎవరికి హాని కలిగించకుండా ఆ పాండవుల సామ్రాజ్యాన్ని, పాండవుల ఐశ్వర్యాన్ని నా కైవసం చేస్తాడు ఈ మామయ్య. అవునా, ఏంటా ఉపాయం అంటే జూదం అన్నాడు. జూదం అనే పదాన్ని విన్నంత మాత్రాన ధృతరాష్ట్రునికి ఎందుకో బాధ అనిపించింది. ఆ మాటను విని కంగు తిన్నాడు ధృతరాష్ట్రుడు. ఇదేంటి, చెయ్యరాని పనిని చేసి వారి సంపదను కొల్లగొట్టడమా? ఇది న్యాయమైన మార్గమా? ఆలోచించాలి కదా, ఆలోచన చేయాలి కదా. ఏదైనా పని చేసేటప్పుడు మంత్రణ చేయాలి, మంత్రించాలి, ఆలోచించాలి. ఈ పని మా మంచికా చెడ్డకా, దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ఒకరే ఆలోచిస్తే ఆ ఆలోచన సరిగ్గా సాగదు. కనుక పక్షపాతం లేని వారందరూ చేరుకుని మంత్రించాలి. ధృతరాష్ట్రుడు చెప్పాడు, నాన్న దుర్యోధన, ఎందుకు అలా మాట్లాడుతావు? జూదమాడడమా? అది నిషిద్ధం కదా, అది తప్పు కదా. రాజాధిరాజులై ఉండి మేమే ఇలా చేస్తే ఇక ప్రజలేం చేస్తారు? ఎవరిని చూసి ప్రజలు నేర్చుకోవాలో వారు ఎలా ఉండాలి? నేర్పించే గురువులా వారు ఉండాలి కదా. కనుక నువ్వు రాజువి కదా, రాజకుమారుడివి కదా, నువ్వెలా ఉండాలి? గురువై ఉండాలి. నీ నుంచి నేర్చుకోవాలి. ఏంటి నేర్చుకోవడం? చెడును నేర్చుకోవాలా? డబ్బు కావాలంటే జూదమాడి డబ్బును కొల్లగొట్టడం, ఎలా కొల్లగొట్టాలి అనే విద్యను నేర్చుకోవాలా ప్రజలందరూ? లేదు కదా, కాదు కదా. అలాంటి వారు గురువులు కాదు కదా. గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని పరిహరించేవాడు గురువు. మరింత అజ్ఞానాంధకారంలో పడవేసేవాడు గురువు కాదు. నువ్వేం చేస్తూ ఉన్నావు? మరింత అజ్ఞానంలో మునిగిపోయేలా చేస్తూ ఉన్నావు, అలాంటి ఉపాయాలను వేస్తూ ఉన్నావు. అది కాదు. సరే, ఏదో నువ్వు చెప్పావు, నువ్వు చెప్పినంత మాత్రాన చేసే అధికారం మాకు లేదు. నేనేం ఆలోచిస్తానో ఆలోచించిన దాన్ని అమలు పెట్టే స్వాతంత్ర్యం నాకు లేదు. రాజు అవును, సింహాసనం నాది అవును, రాజ్యమంతా నా శాసనంలో ఉంది నిజమే. అయినా కూడా నేను ఆలోచించిన దాన్ని అమలు పెట్టాలంటే మంత్రివరేణ్యులు అంగీకరించాలి. రాజ్యం అంటే రాజు ఒక్కడే కాదు. కనుక నా మంత్రివరేణ్యుడు విదురుడు. ఆ విదురునికి మాటను చెబుతాను. తను హితకారి,
పరోపకారి, పరమహితకారి నాకు. దేవతలందరికీ బృహస్పతిలా, యాదవులకు ఉద్ధవునిలా, కౌరవులకు విదురుడు మంత్రి. కనుక తను చెప్పిన దాన్ని అమలు పెట్టడం మంచిది అన్నప్పుడు దుర్యోధనుడు అన్నాడు, నాన్న ఇక తనను పిలిస్తే నీ మనసునే తను బదిలిస్తాడు, మార్చేస్తాడు, నీ మనసునే మార్చేస్తాడు. కనుక సరే తనొస్తే తనతో ఆలోచించి అమలు జరపాలని నువ్వు అనుకుంటే ఈ రాజ్యం, ఈ సామ్రాజ్యమంతా నువ్వే అనుభవించు, ఇక నేనుండను. నేనెందుకు ఉండాలి, నేను చనిపోతాను అన్నాడు. చిన్నప్పుడు ఓ మాటను విన్నామండి, బాలానాం రోదనం బలం. అందరికీ అనుభవమే. పిల్లలకు ఏదో ఒక వస్తువు కావాలి, కావాలి అని అడిగినంత మాత్రాన తల్లిదండ్రులు ఇప్పిస్తారా? లేదు. ఎప్పుడైతే వారు ఏడుస్తారో, ఏడవడానికి మొదలు పెడతారో అప్పుడు కొనిస్తారు. ఎందుకంటే ఏడవడం మా బలం అని వారికి తెలుసు, పిల్లలకు తెలుసు. ఏడిస్తే తప్ప ఇప్పించరు అని పిల్లలకు కూడా తెలుసు. కనుక ఏది కావాలో దాన్ని సంపాదించుకోవడానికి ఏడుస్తారు. ఏడుపే మార్గం అనుకుంటారు పిల్లలు. ఆ పిల్లల కన్నా అధోగతి తనది, దుర్యోధనునిది. ఏం కావాలన్నా నేను చనిపోతాను, అది నాకు దొరక్కపోతే నేను చనిపోతాను. అరే, తల్లిదండ్రుల్ని బెదిరించి, తల్లిదండ్రుల్ని భయపెట్టి తనకు కావాల్సింది సంపాదించుకోవాలా వారి ద్వారా? చూడండి, తల్లిదండ్రులతో ఎలా మసలుకోకూడదు, ఎలా వారితో ఉండకూడదు. దుర్యోధనుని చూసి నేర్చుకోవాలి, ఉండకూడదు, ఎలా ఉండాలి కాదు. తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించకూడదు. పెద్దలైన తరువాత, వివేకం వచ్చిన తరువాత ఎలా తల్లిదండ్రులకు వినీతులై ఉండాలి, వారు చెప్పిన మాటల్ని వినాలి. పాండవుల్ని చూసి నేర్చుకోవాలి. కానీ ఈ దుర్యోధనుని చూసి ఎలా ఉండకూడదు అనేదాన్ని నేర్చుకోవాలి. చనిపోతాను అన్నాడు. ఇక పిల్లలేక లేకపోతే ఇక ఉండడం ఎందుకు అనుకున్నాడు. సరే నేనేదో చెప్తాను, ఏదో చేస్తాను, వెళ్ళండి అన్నాడు ధృతరాష్ట్రుడు. విదురుణ్ణి పిలిచాడు. అన్నయ్య, తప్పు చేస్తూ ఉన్నావు, జూదమేంటి, ఆడడమేంటి? వారు ప్రయత్నంతో సంపాదించుకున్నారు, అదృష్టం కాదు. అదృష్టం అవును, వారి అదృష్టం ఉంది, కానీ ప్రయత్నించారు వాళ్ళు. వారి ప్రయత్నం ఎంత గొప్పదో. వారిలా ప్రయత్నించే వాళ్ళు, ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ప్రయత్నం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ప్రయత్నం 3 అక్షరాలు. 3 అక్షరాల ప్రయత్నం ఉన్న చోట 3 రూపాలతో భగవంతుడు ఉంటాడు. వ్యాసరూపంతో ఉండి బోధిస్తాడు, బుద్ధిని వారికిస్తాడు. పరశురామ రూపంతో ఉండి ఆతంకాలను నివారిస్తాడు. కృష్ణ రూపంతో ఉండి జయాన్ని సంపాదించి పెడతాడు. అలా ప్రయత్నం అనే 3 అక్షరాల ఉపాయం ఎవరి దగ్గర ఉందో, అర్థాత్ ఎవరైతే ప్రయత్నిస్తారో భగవంతుడు 3 రూపాలతో ఉండి వారికి జయాన్ని చేకూరుస్తాడు. ఎంత చెప్పినా వినడం లేదు. ధృతరాష్ట్రుడు కూడా వినడం లేదు. ఈ క్షణమే నువ్వు వెళ్ళాలి, ఖండవ ప్రస్థానికి, ఇంద్రప్రస్థకు వెళ్ళాలి, పాండవుల్ని తీసుకురావాలి, జూదం ఆడాలి. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, విదురునికి చెప్పాడు, విదురా, ఏంటి నీ సందేహం ఏంటి అసలు? ఏదో తప్పు చేస్తారనా? నేను లేను, నువ్వు లేవా? భీష్మాచార్యులు లేరా? ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామాచార్యులు లేరా? వారు తప్పు చేస్తూ ఉంటే మేము ఊరుకుంటామా చూస్తూ? ఎంత గట్టిగా తను చెప్పాడో చూడండి. అశుభం వా శుభం వాపి హితం వా యదివాహితం ప్రవర్తతాం సుహృద్యూతం దిష్టమేతన్న సంశయ. సౌహార్దంతో జూదమాడడంలో తప్పేముంది అన్నాడు. ప్రస్తుతం అందరూ ఇలాంటి మాటలే ఆడుతూ ఉంటారు. ఆడవాళ్లతో ఉండకూడదు, ఆడవాళ్లతో సన్నిహితంగా మసులుకోకూడదు, వారితో ఉండకూడదు, దూరంగా ఉండాలి, వారితో అధికంగా ఎక్కువగా మాట్లాడకూడదు. అదేంటి, సౌహార్దంతో మాట్లాడితే తప్పేంటి? స్నేహంతో మాట్లాడితే తప్పేంటి? స్నేహంతో మాట్లాడితే దాన్ని ప్రేమ అని దానికి మీరు పేరు పెడతారా? పెద్దలంతా ఇంతే మీరందరూ, అసలు స్నేహం తెలియదు అని అంటూ ఉంటారు. చూడండి,
దీనికి నాంది పలికిందెవరు? ధృతరాష్ట్రుడు. ఎందుకని? తన కొడుకు సమ్రాట్ అవ్వాలనే ఉద్దేశంతో. తన మాటను మరోసారి వినండి. ప్రవర్తతాం సుహృద్యూతం. ఇదేంటి? దుర్హృదయంతో, చెడ్డ మనసుతో, కలుషితమైన మనసుతో ఆటలాడతారా? లేదే. సౌహార్దంతో ఆటలాడుకుంటారు వాళ్ళు. కాదని ఎందుకు అనాలి? వారు ఆడతారు, ఆడనియండి, ఆడనిద్దాం, తప్పేముంది అందులో అన్నాడు. సౌహార్దంతో ఆటలాడేందుకు పిల్లలు సిద్ధమైనప్పుడు ఎందుకని అడ్డుకోవాలి అన్నాడు. ఎలాగైనా జూదం ఆడాలి. జూదం ఆడకపోతే తన కొడుకు బ్రతకడు. అందుకోసం ధృతరాష్ట్రుడు ఆ స్నేహమనే వలను ఎలా పన్నుతూ ఉన్నాడో చూడండి. పైకి పైకి ఆ స్నేహాన్ని చూపిస్తూ తను ఆ ధృతరాష్ట్రుడు అలాగే దుర్యోధనుడు కూడా అలాగే ఉన్నాడు. ఎలాగైనా పాండవుల ఆ ఐశ్వర్యాన్ని కొల్లగొట్టాలని చూస్తూ ఉన్నారు. చివరికన్నాడు, మయి సన్నిహితే ద్రోణే భీష్మే త్వయిచ భారత అనయో దైవ విహిత న కథించిత్ భవిష్యతి. నేనున్నాను. ఏంటి? నేనున్నంత మాత్రాన అధర్మం ఆగుతుందా? అధర్మానికి సంకెళ్ళు వేస్తారా ఎవరైనా? అధర్మాన్ని ఆపగలమా? ఆపారా అధర్మాన్ని? అధర్మాన్ని నిలుపగలిగారా వీరందరూ కూడా? ఏ ధృతరాష్ట్రుడు నేనున్నాను అన్నాడో ఆ ధృతరాష్ట్రుడు అధర్మం జరుగుతూ ఉంటే ఆపగలిగాడా? నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతూ ఉంటే, మానాపహారం జరుగుతూ ఉంటే, వస్త్రాపహారం జరుగుతూ ఉంటే కళ్ళు లేవు. అయినా కూడా చూస్తూ ఊరుకున్నాడే తప్ప ఆపగలిగాడా? ఆ ధృతరాష్ట్రుడు ఎవరెవరి పేర్లను చెప్పాడో, మై సన్నిహితే ద్రోణే భీష్మాచార్యుల వారు, నువ్వుండగా అన్యాయం జరుగుతుందా ఇక్కడ? ఎవరుండగా అన్యాయం జరగదు అని తను చెప్పాడో వారుండగానే అన్యాయం జరిగింది. చూడండి, అన్యాయం ఎవరున్నా జరుగుతుంది. కళ్ళు మూసుకుంటారు. ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు. మిగిలిన వారికి కళ్ళున్నా కళ్ళు లేనివారయ్యారు. కళ్ళున్నా లేనివారయ్యారు. ఇది చాలా భయంకరమైన రోగం. అది కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు లేకపోవడం రోగం కాదు. కళ్ళున్నా కూడా కళ్ళను మూసి కూర్చోవడం ఏదైతే ఉందో ఇంతకన్నా పెద్ద రోగం అనేది లేదు. కనుక వీరందరూ ఉన్నప్పుడు అన్యాయం ఎలా జరుగుతుంది? అన్యాయం జరగదు. కాబట్టి ఇప్పటికిప్పుడే నువ్వు వెళ్ళాలి, ఇంద్రప్రస్థకు వెళ్ళి పాండవుల్ని తీసుకురావాలి. అలా ఆదేశించిన తరువాత ఇక ఏం చేయాలి? అన్నయ్య ఆదేశం, రాజాదేశం అది. కానీ మంత్రిగా తనుండి జరగకుండా చూసుకోవాలి. కానీ తనకు ఆ తాహతు లేదు. అలాంటప్పుడు రాజు చెప్పిన పనిని చేయడం మాత్రమే తన కర్తవ్యం. ఇక దైవం పైన భారం వేశాడు విదురుడు కూడా. దైవం ఎలా ఉంటే అలా జరుగుతుందన్నాడు. నేరుగా భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. దుఃఖంతో చెప్పాడు. ఎంత చెప్పినా ఏం చెప్పినా ఆ పనిని చేయక తప్పదు. కనుక ఆ పని కోసం ప్రయత్నించసాగాడు విదురుడు. ఖండవప్రస్థకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. జనమేజయుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, కథం సమభవద్యూతం భ్రాతॄణాం తన్మహత్యయం కేచ తత్ర సభాస్తారాః రాజానో బ్రహ్మవిత్తమ కేచైన మన్మమోదంత కేచైనం ప్రత్యషేధయత్. అదేంటి? కౌరవ కులములో జనించిన వారు ఇలా యుద్ధానికి హేతువైన, సమస్త రాజ సంహారానికి హేతువైన జూదమాడడానికి ఎలా సిద్ధమయ్యారు? దానికి ఎవరు సాక్షులయ్యారు? ఎవరు అనుమోదించారు? ఎవరు ప్రతిషేధించారు? విస్తారంగా చెప్పమన్నప్పుడు వైశంపాయనుల వారు అన్నారు, సరే చెబుతానయ్యా, తత్సర్వం వేదతత్వవిత యదితే శ్రవణే మతి. వినాలని నీకుంది కదా, సరే చెబుతాను నేను. చెప్పనారంభించాడు. మళ్ళీ విదురుని అభిప్రాయమేంటో ధృతరాష్ట్రుడు పసిగట్టాడు. అన్నాడు, ప్రత్యక్షంగా చెప్పాడు, సాక్షాత్తుగా చెప్పాడు. అన్నయ్య, ఇది మంచిది కాదు. నేను చెప్పాలి, చెబుతూ ఉన్నాను. నువ్వు అన్నయ్యవి, నువ్వు రాజువు. రాజు తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఊరుకోవడం మంత్రి కర్తవ్యం కాదు. అన్నయ్య తప్పు చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ కూర్చోవడం తమ్ముడి కర్తవ్యం కూడా కాదు. కనుక నీ తెప్పేంటో నేను నీకు తెలియజెబుతాను. తెలుసుకోగల తాహతు నీకుంది.
తెలుసుకోగల పక్వత నీకుంది. దుర్యోధనునికి ఆ పక్వత లేదు. నీకు కళ్ళు లేవు, కానీ ముందు చూపు నీకుంది. తనకు ముందు చూపు లేదు, కళ్ళున్నాయి. కళ్ళు లేకున్నా పర్వాలేదు, ముందు చూపు మనిషికి ఉండాలి. చాలా గొప్పది అది. కానీ ముందు చూపు లేనివాడు ఎన్ని కళ్ళున్నా తనకు ఏం ప్రయోజనం, ఏంటి లాభం? దానివల్ల ఏమీ లాభం లేదు. ముందు చూపు లేనివాడు ఎంత బాగా చూడగలిగినా, ఎంత బాగా తనకు కళ్ళున్నా దానివల్ల ఏ విధమైన లాభము తనకు లేదు. కనుక ముందు చూపు గలవాడివి కాబట్టి నీకు చెబుతూ ఉన్నానన్నయ్య, దీనివల్ల రాజకులమే నాశనమవుతుంది. ఎలాగైనా దీన్ని ఆపాలి, నిరోధించాలి, విరోధించాలి, ప్రతిషేధించాలి. ఆ పని నువ్వు చేయగలవు. నా మాట ఎలా వింటాడు తను? నా కొడుక కాదే. నన్ను చిన్నాన్నగా తను చూస్తాడా, ప్రేమించాడా ఏ రోజైనా? లేదే. నేనెలా తనకు చెప్పను? నా మాట వింటాడంతే నేను చెప్పగలను. నా మాటనే వినడు అసలు. నన్ను ఊర్చుకోడు, నన్ను చూసినా సహించుకోలేడు. నేనెలా తనకు ఎదురుగా వెళ్ళగలను? మొహంలో మొహం పెట్టి చూడడమే అసాధ్యం అనుకుంటాడు తను. నిజమే. తప్పు చేసేవాళ్లకు, అన్యాయం చేసేవారికి న్యాయవంతుల్ని కళ్ళలో కళ్ళు చూసి పెట్టలేరు, చూడలేరు. కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు వారిని. కనుక ఎలా చెప్పను నేను, నువ్వే చెప్పాలి అన్నాడు. సరే అని మరోసారి దుర్యోధనుణ్ణి పిలిపించాడు. పిలిచి చెప్పాల్సిన మాటలన్నిటినీ చెప్పాడు ధృతరాష్ట్రుడు. తద్వేద విదురస్సర్వం సరహస్యం మహాకవి స్ఫీతం రాష్ట్రం మహాబాహో పితృపైత్రామహం మహత్. నీకేం లేదు దుర్యోధన, అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్న తరువాత కూడా మరిన్ని కావాలని కోరుకోవడం ఇది ఎంత? నువ్వే చెప్పావు, హస్తినాపతి నాకు కావాలి అన్నావు. సరే, ఇంద్రప్రస్థకు వారిని పంపాలి అన్నావు. సరే, ఒప్పుకున్నారు. ఇంద్రప్రస్థకు వెళ్ళిన తరువాత వారి సామర్థ్యంతో, వారి ప్రయత్నంతో యజ్ఞం చేసి, రాజసూయ యాగం చేసి సమ్రాట్ అయ్యారు. అలా నువ్వు కూడా యాగం చేయమన్నాడు. యాగం చేసి అలాంటి సంపదను సంపాదించారు కదా, సరే నువ్వు యాగం చేయమన్నాడు. చూడండి, సంపద కోసం యజ్ఞం చేయడం, ఇది దుర్యోధనుని లాంటి వారి ఆశ. ధృతరాష్ట్రుడు అలా ఉపదేశిస్తూ ఉన్నాడు దుర్యోధనునికి. ఏం చెప్పినా తను వినడం లేదు. కనుక యజ్ఞం చేయమన్నాడు. ధర్మరాజులా యజ్ఞం చేయమన్నాడు. ధర్మరాజుకు ఎలా కప్పు కానుకల్ని తీసుకొనొచ్చి ఇచ్చారో అలాగే నీకు కూడా తీసుకొనొచ్చి ఇస్తారు. అందుకోసం జూదమాడడం ఎందుకు? వారి ఐశ్వర్యాన్ని కాంక్షించడం ఎందుకు? అపేక్షించడం ఎందుకు? అది మంచిది కాదని చెప్పాడు. దుర్యోధనుడు అన్నాడు, అవును అన్న, అవును నాన్న, నాకు తినడానికి ఉంది, త్రాగడానికి ఉంది, కట్టుకోవడానికి బట్టలున్నాయి. ఈ సాధారణమైన ఐశ్వర్యం నాకు అవసరం లేదు. నాకు ధర్మరాజు యొక్క ఐశ్వర్యమే నాకు కావాలి. కానీ సంపాదించగలనా ప్రత్యేకంగా? లేదే. సర్వాంచ పృథివీం చైవ యుధిష్ఠిరవశానుగాం స్థిరోస్మి యోహం జీవామి దుఃఖాదే తద్బ్రవీమితే. అసలు ఎంత దుఃఖం కలుగుతుందో వారి ఐశ్వర్యాన్ని నేను చూసి. నేను వెళ్ళానా నాన్న యజ్ఞానికి? నేను వెళ్ళానా? వెళ్ళిన తరువాత ఆ కప్పు కానుకల్ని తీసుకోవడానికి నన్ను నియమించాడు, నన్ను పిలిచాడు. దుర్యోధన, రవయ్య దగ్గరికి, ఆ కప్పు కానుకలు తెచ్చి పెడతారు, నువ్వే చూసుకోవాలి, నువ్వే తీసుకోవాలి, వాటినన్నిటినీ నాకు అప్పగించాడు. నాకు 2 చేతులు చాలడం లేవు. అసలు ఎవరెంతెంత ఇచ్చారో లెక్క కట్టడం నా వల్ల సాధ్యం కావడం లేదు. అలా నిల్చారు, క్యూ కట్టారు అందరూ కూడా. వరుసలో నిలబడి కప్పు కానుకల్ని సమర్పించుకున్నారు. అక్కడ ఎంత ఐశ్వర్యం ఉందో, ఎన్ని రత్నాలు వచ్చి పడ్డాయో, ఆ రత్నాల పేర్లు కూడా నేను వినలేదు ఇప్పటి వరకు. చూడడం కాదు, ఆ రత్నాల పేర్లను కూడా, ఆ వస్తువుల పేర్లను కూడా నేను ఇప్పటి వరకు వినలేదు. అలాంటి ఐశ్వర్యం అక్కడ ఉంది నాన్న, అలాంటి ఐశ్వర్యం అక్కడ వచ్చి పడ్డది. నామధేయాన్ని రత్నానాం పురస్తాన్ నశ్రతాని మే యాని దృష్టాని మే తస్యాం మనస్తపతి తచ్చమే. ఎంత సంతాపం కలిగిందని వాటిని తీసుకుంటూ ఉన్నప్పుడు నేనే లెక్కించాను ఒకసారి, కానీ నా చేతులు పడిపోయాయి, నా మనసు పడిపోయింది. నాకు ఆ ఐశ్వర్యం కావాలి.
ఎవరెవరు వచ్చారు అక్కడ? చీనులు, హూణులు, కషులు, కాచ, పర్వతాంతరవాసులు అందరూ అక్కడికి వచ్చారు. ఏదో పెద్ద పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించేవారు మాత్రమే కాదు, చిన్న చిన్న అడవులకు నాయకులైన వారు కూడా వచ్చి ఏ వస్తువులు తమ దగ్గర ఉన్నాయో వస్తువులన్నిటినీ కూడా వారు సమర్పించుకున్నారు. పాండవాయ దదౌ ప్రీత్యా ప్రవివేశ మహద్వారం. పాండవులకు ఎంత ప్రేమతో సమర్పించుకున్నారని తనే చెబుతూ ఉన్నాడు. అంటే ప్రేమతో సమర్పించుకున్నప్పుడు వాటిని ధర్మరాజు తీసుకున్నాడు, అంతే తప్ప కొల్లగొట్టలేదు, అపహరించలేదు. కానీ ప్రేమతో నాకెవరిస్తారు, నాకెవరు ఇవ్వరు అని తనే చెబుతూ ఉన్నాడు. ప్రేమతో పాండవులకు ఇచ్చారు, ప్రేమతో ధర్మరాజుకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు ఎవరు కూడా. అంతటి ప్రేమను సంపాదించుకున్నాడు. ఆ ప్రేమరత్నం. సరే, ధర్మరాజుకొచ్చిన సంపదను కొల్లగొట్టగలడేమో, కానీ ధర్మరాజు పైన చూపించిన ప్రేమను అపహరించగలడా? ఆ ప్రేమను తను సంపాదించుకోగలడా? రాజసూయ యాగం చేసి ధర్మరాజు సంపాదించుకున్నదేంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రేమను తను సంపాదించుకోగలిగాడు. దాన్ని తనే చెబుతూ ఉన్నాడు. ధృతరాష్ట్రునికి దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు, నరసప్తషు వర్షేషు తద్యజ్ఞేనాస్తి నాగత. ఈ సప్తద్వీపములోని ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వచ్చారు, ఇలాంటి వారు రాలేదు అని లేదు. అంత అద్భుతంగా అది జరిగింది. ఇక ఆ అద్భుతమైన యాగంలో నాకు చాలా చిత్రం జరుగుతుంది. ఏమంటే 80,000 గృహస్థులు, స్నాతకులు, ఒక్కొక్కరికి 30 మంది చొప్పున శిష్యులు, 10,000 పరమహంసులైన యతులు, వారందరూ బంగారు పళ్ళెంలో భోజనం చేశారు. నాన్న, ఎవరికి సంతాపం అనిపించదు? ఇక ద్రౌపదీదేవి గురించి దుర్యోధనుడి మాటల్ని మనం వినాలి. ద్రౌపదీదేవి ఎంత చక్కగా అందరినీ ఆదరించిందో, ఎంత అద్భుతమైన ప్రేమ తనకుందో. భర్తలను మాత్రమే ప్రేమతో చూడడం కాదు, ప్రజల్ని ఎలా ప్రేమించగలిగింది, ఎలాంటి వారిని కూడా ప్రేమించగలిగింది తను. దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడండి, గమనించాలి ఆ మాటను. అసలు ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఆ మాటలను వింటూ ఉంటే. అభుక్తం భుక్తబద్వాపి సర్వం ఆకుబ్జవామనం అభుంజానా యాజ్ఞసేని ప్రత్యవైక్షద్విషహం పతే. యాజ్ఞసేని, నిజంగా యాజ్ఞసేని తను. ఆ రాజసూయ యాగం జరుగుతూ ఉంటే అందరి భోజనమైన తరువాత చివరికి భోజనం చేసేది యాజ్ఞసేని ద్రౌపదీదేవి. కళ్ళారా చూశాను నాన్న, అదెంత ప్రేమ! ఎవరిపైన? భర్తలపైన మాత్రమే కాదు, అదెంత వాత్సల్యం తనకు. కురూపంతో ఉన్నవారు వారందరూ కూడా, ఆ కుబ్జలుగా ఉన్నవారు, వామన చిన్న చిన్న రూపంతో ఉన్నవారు, కురూపులు, విరూపులు, దేన్నీ చూడకుండా అందరూ తిన్నారా, ఎవరు తిన్నారు, ఎవరు తినలేదు తనకు తెలుసు. భుక్తం అభుక్తం భుక్తవద్వాపి సర్వమాకు ఆకుబ్జవామనం అభుంజానా యజ్ఞసేని ప్రత్యవైక్షద్విషంపతి. తను తినలేదు, తను తినకుండా తను ఉపవాసం ఉండి ప్రతి ఒక్కరి సేవకులు కూడా భోజనం చేశారా. అందరి భోజనమయ్యిందని తెలుసుకున్న తరువాత తను భోజనానికి ఉపక్రమించేది. ఇలా ద్రౌపదీదేవి అక్కడొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆదరించింది. ఇలా ద్రౌపదీదేవి చేసింది. ఇలాంటి అద్భుతమైన యాగం జరిగింది. ద్వౌకరో నప్రయచ్చేతాం కుంతీపుత్రాయ భారత సంబంధికేన పాంచాలాహ సఖ్యేన అంధక వృష్ణజ. ఇరువురు మాత్రమే అక్కడ కప్పు కానుకల్ని సమర్పించుకోలేదట. సంబంధికేన పాంచాలాహ, పాంచాల దేశంలోని వారు. ఎందుకని? సంబంధికులు కదా, కనుక వారు సమర్పించుకోలేదు. సఖ్యేన, మైత్రి ఉంది కాబట్టి అంధక వృష్ణి, యాదవులు కూడా దాన్ని సమర్పించుకోలేదట. ఇలాంటి అద్భుతమైన యాగం అక్కడ జరిగింది. ఆ యాగానికి నేనే సాక్షి కనుక ఆ సామ్రాజ్యానికి, ఆ ఐశ్వర్యానికి నేనే సాక్షి. ఆ ఐశ్వర్యం నాకు కావాలి, కానీ పాండవులు సంపాదించిన మార్గంలో నేను సంపాదించలేను. కనుక జూదమాడి ఆ సామ్రాజ్యాన్ని, ఆ ఐశ్వర్యాన్ని నేను గెలవాలి, సంపాదించుకోవాలి అని చెప్పిన తరువాత మళ్ళీ ధృతరాష్ట్రుడు దుర్యోధనునికి ఉపదేశిస్తూ ఉన్నాడు. అది మంచిది కాదు,
ఇది చెడ్డ పని అని తను చెప్పాడు. పాండవుల సామ్రాజ్యాన్ని అపేక్షించకూడదు, పాండవుల్ని ద్వేషించకూడదు అనే మాటని తను చెప్పాడు ధృతరాష్ట్రుడు అనే విషయాన్ని తెలుసుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజరः సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.